హామీలు ఇవి అమలు చేయలేరు, మళ్ళీ కేసీఆర్ మాకు కావాలని 5 నెలల్లోనే ప్రజల్లో ఆలోచనలో మార్పు వచ్చి లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీ వెనకాల నిలబడతారని అనుకుంటున్నారా? తప్పకుండా తప్పకుండా, ఇందులో సందేహమే లేదు. మీరే చూడండి ఇప్పుడు, నేను ఇఫ్ యు ఆర్ హానెస్ట్, 40 రోజుల క్రితం మీకు మా మీద ఉన్న అభిప్రాయానికి వాటి తేడా ఉంది. ఐఎమ్ షూర్ మీరు 2 నెలల కింద మీకు మా పార్టీ మీద ఉన్న అభిప్రాయానికి ఇవాటికే తేడా ఉంది. లైక్ యూ పీపుల్ అట్లా అందరిలో కూడా అసలు ఇక ఏముంది, ఒక దశలో మీడియా ఇక అయిపోయింది, కేసీఆర్ను కొట్టేసినాం తొక్కేసినాం అనే భావనలో కొంత మీడియా హౌసెస్ కూడా ఉండే. యూ నో దట్ మీడియా హౌసెస్ ఉండి వీరంగం చేశారు, భరతనాట్యం వేసారు అనుకోరాదు వాళ్ళు వేసి ఇక అయిపోయింది, కేసీఆర్ ఓడిచిపోయిండు, 1 లేదా 0 మాట్లాడిను. నిన్ను ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, 3, 4 రావచ్చు పెంచుతున్నారు. అయిపోయింది, అర్థమైంది. కొద్ది రోజులు కేసీఆర్ గారు మౌనంగా ఉండండి అని మాకు కూడా చెప్పిండ్రు. తెల్లవారి పిలిచి కొత్త ప్రభుత్వం సర్దుకోనివ్వండి, ఒక 5-6 నెలలు చూద్దాం ఏముంది, వాళ్ళ పని విధానం ఏముంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ ఏముంటుంది, టైం ఇద్దాం, తొందరపడొద్దు మనం కూడా అన్నమాట. ఒక విజ్ఞతతోని, ఒక పెద్ద మనసుతో చెప్పిండు వాళ్ళు అన్నమాట. దురదృష్టం ఆయనకు కూడా పడటం కాలిగటం జరిగి ఉన్నాయి. ఓకే, వీళ్ళు అనవసరమైంది పెట్టుకొని అసెంబ్లీలో ఈ ఊళ్ళలో గ్రామాల్లో ఎట్లుంటుందంటే లేపి అందించుకుంటూ దారిముడు పెట్టాడు బొక్క పడుకుని లేపి అందించుకుండు అని అంటారు. ఇంకా పరిస్థితి తెచ్చుకోరు, అసెంబ్లీలో పెట్టి ఇది శ్వేతపత్రం అని అది ఆ పత్రం పెట్టుకొని సెల్ఫ్ అవుట్ అయ్యారు. ఇక ఆ తర్వాత పదే పసలేనివి ఆ మీడియాలో వాళ్ళకు కూడా సంతోషంగా ఉంది, వాళ్ళిద్దరు మిలాఖతున్నారు కాబట్టి లేని కేసుల గురించి ఫ్రంట్ పేజీలో ప్రతిరోజు రాసిందే సింపుల్. ఒకవేళ ఎవరినైనా ఇంట్రాగేషన్ చేస్తే, ఒక నిందితుడిని పట్టుకొని వచ్చి, ఒక అనుమానితుని పట్టుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఆ ఇంట్రాగేటింగ్ ఆఫీసర్కి వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. రోజు ఒక పేపర్లో సీరియల్ ఎట్ వస్తుందండి, అంటే ఏంది దీని కథ. అయితే ఈ పేపర్లో కూర్చొని తయారు చేసుకొనన్నా ఇంట్రాగేషన్ చేసి ఉండాలి, లేదా ఇంట్రాగేషన్ చేసేప్పుడు ఈ పేపర్ అయినా కూర్చోట్టుకొని ఉండాలి. అంటే ఇంత కల్పితమైన స్టోరీలు అనేది ప్రజలకు అర్థమైపోయినాయి, క్లియర్గా తేలిపోయినారు. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ కొరకు ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ను వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా అసహ్యానికి వచ్చినాయి. ఎందుకంటే 10 సంవత్సరాలలో ఒక్కరోజు కేసీఆర్ నోటి నుంచి కానీ, ఆ తర్వాత మా మంత్రుల నోటి నుంచి కానీ గీను కేసు పెడతాం జైలు వేస్తాం, రేవంత్ రెడ్డిని జైలు వేస్తాం, లేకపోతే వెంకరెడ్డిని జైలు వేస్తాం, గౌతమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు జైలు వేస్తాం, కేసు పెడతాం అనే మాట మాట్లాడినామండి ఎప్పుడన్నా? ఒక్క అక్షరం వచ్చిందా? అసలు పోలీసు కేసు అనే మాట, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ దాని పని చేసుకుంటూ పోతుంది రొటీన్గా అనేది పద్ధతిలో ఉన్నది తప్ప దాని రివ్యూ కూడా విలువ మనం. వాస్తవానికి మీరు కూడా చూసారు, నా 10 ఏళ్లలో అన్నిటికంటే ఎక్కువ రివ్యూ చేసింది వ్యవసాయ రంగం పైన, ఆ తర్వాత మంచినీటి రంగం పైన అత్యంత ఎక్కువ చేసిన రివ్యూలు మొత్తం కూడా. మిగతా సంక్షేమం మీద ఉంటుంటాయి. గా పద్ధతిలో ఉండేది. కేసీఆర్ గారు అక్కడ చేసినా మేము ఇక్కడ చేసినాం. పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని చేసుకుంటుంది, మనం ఏమైనా రివ్యూలు కూడా పిలువం. కానీ అటువంటిది కేసు పెట్టాల్సింది, ఒక ఎఫ్ఐఆర్ చేయాల్సింది ఎస్ఐ. నువ్వు ఎస్ఐ బాధ్యతను కూడా ముఖ్యమంత్రి తీసుకొని నేను ఈ కేసులు పెడతా, నేను ఆ కేసులు పెడతా మాట్లాడి చేశారు. ఏమైంది? కరువు పరిస్థితి వచ్చేవరకు కేసీఆర్ బయటకు వెళ్ళారు. ఒక్కసారి కరువు రైతులు పరిశీలన చేయడానికి, కరువు పరిస్థితి పరిశీలించడానికి, రైతులను పరామర్శించడానికి వస్తేనే కేసీఆర్ జనంలో ఎట్లా వచ్చిందో ఒకసారి చూసారు, ఏ రకమైన అభిమానం ఉందో. ఇక ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే బస్సు యాత్రలతో బయలుదేరిండో, ఇవాళ వాళ్ళంతా పెద్ద కోతలు కోసిండ్రు. మొత్తం దక్షిణ భారతంలో మాదే మెజారిటీ, 5 లక్షల మెజారిటీతో నల్గొండ అని. ఇప్పుడు భయపడిపోయి మా పార్టీ సభ్యులను కూడా మా పార్టీ సభ్యులు అని చెప్పి తీసుకొని ప్రచారం చేసుకుంటారు. ఇట్ ఈస్ ఇండికేషన్. మా పార్టీలో తీసుకొని పాపం సగం దూరం తీసుకుపోయి ఏమో కండోలు కప్పి మల్లెలు కొట్టుడు, మేము ఇది కప్పలేదు తూచి అని చెప్పి పాపం వాళ్ళ బతుకు బస్ స్టాండ్ చేసి ఎటు కాకుండా చేసి కొంతమందిని, అది చాలా చోట్ల జరుగుతుంది, అవతల కూడా జరుగుతుంది పాపం. ఈ రకంగా చేసి మొత్తం ఒక ఫౌల్ ప్లే ఆడుతున్నారు మొత్తం కూడా వీళ్ళు. అంటే ఏంది ఇది? దేనికి ఇండికేషన్? ఓడిపోతున్నామన్న భయానికి ఇండికేషన్. నేను ఇంకో మాట కూడా చెప్తాను, నిజంగా మీరే అంత బలంగా ఉన్నోళ్ళు, మీరంత మునగాండ్లు అయితే మరి బీఆర్ఎస్ అభ్యర్థులు తీసుకుపోయి పెట్టుకోవాలి. మీ దాంట్లో ఎవరినో పిల్లగాని పిలిచి ఇచ్చుకుంటే సరిపోతుంది కదా. నల్గొండలో ఇచ్చినట్టు ఇంకో కాడ కూడా ఎక్కడనైనా లేరా? చేవలలో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు కాంగ్రెస్లో. చేవలలో లేరా? మల్కాజ్గిరిలో లేరా? వరంగల్లో లేరా?
ఎక్కడ లేనట్టు అంటే ఇక్కడ మీరు గెలిచే పరిస్థితి లేదు అని మీరే ఒప్పుకున్నట్టు. ఓకే. మా దాంట్లో అభ్యర్థి తీసుకొని పెట్టుకోవడం అంటే మీ దాంట్లో అభ్యర్థులు కూడా గెలిచే అవకాశం లేదని అర్థం. లేదు అంటే ఇంకేదైనా అవినీతికి పాల్పడి ఇంకేదైనా మామూలు కాడ ఏమైనా తీసుకొని ఇచ్చినట్టు సీట్లు. లేకపోతే ఏంది కారణం? నీకు నువ్వే గెలిచే అవకాశం ఉన్నాక ఇంకొన్ని తెస్తావు అంటే ఇక్కడ మీరు అన్నదానికి ప్రశ్నకి స్ట్రేట్గా ఇవన్నీ కలిసి కేసీఆరే ముందంజలో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది, ఈ 4 నెలల్లోనే బీఆర్ఎస్కి అంత మద్దతు పెరిగింది అనే విషయం మనకు దీని వాళ్ళతో అర్థమవుతుంది. అయితే లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తున్నాడు. అంటే బీజేపీ తోటి బీఆర్ఎస్ కొల్లుడైంది. కనీసం 4 స్థానాలలో వీళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నాడు. అందులో మన జిల్లాకు సంబంధించిన భువనగిరి కూడా ఉంది. అంటే దీంట్లో వాస్తవం ఉందన్న? వాస్తవానికి బీజేపీ మద్దతుతోనే, బీజేపీ లోపాయికారి మద్దతుతోనే, మోడీ మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చిందనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే మీకు ఒకటే ఉదాహరణ చెప్తా. రేవంత్ పైన ఒక్కసారి కూడా బీజేపీ నుంచి హార్ష్గా దాడి జరగలే. ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీ అధ్యక్షులు మొదలున్న ఆయననే రెండో ఆయన. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చిన ప్రధానమంత్రి కూడా ఒక్కరోజు కూడా ఇక్కడ కాంగ్రెస్ మీద మాట్లాడలేదు. ఎన్నికల ముందు మాట్లాడిపోయింది ఓకే. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి మాట్లాడండి కేసీఆర్ మీద. కానీ ఎన్నికల తర్వాత వచ్చినాడు కూడా కేసీఆర్ మీదనే మాట్లాడింది తప్ప మోడీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద మాట్లాడలేదు. ఆయన స్థాయి కాదనుకొని మాట్లాడకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న మంత్రులు మాట్లాడలేదు. రెండవది, రేవంత్ యొక్క ఆర్థిక అక్రమాలు అన్నీ తెలుసు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి ప్రతి క్షణం ఉంటుంది. లేని మా మీద ప్రయత్నం చేసింది కానీ ఉన్న ఆయనను కూడా ఏమన్నాడు ఒక్కరోజు కూడా ఆ ప్రయత్నాలే చేయలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆస్తులు ఆనాడింది ఈనాడింది అందరూ తెలుసు. రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చిండు, ఈయన కట్టిన ఐటీ ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంత, పార్టీని ఎట్లా నడుపుతున్నాడు, 100 కోట్లు ఎట్లా పెడుతున్నాడు, అందరికీ తెలుస్తుంది. ఆయన తెలకుంటే మోడీ గారికి ఢిల్లీ తెలకుండా ఉంటుంది. చీమ చిట్టుకోండి తెలవాలి కదా ఈ దేశాన్ని కాపాడుతానికి. ఈ దేశాన్ని కాపాడటానికి చీమ చిట్టుకోండి తెలవాలి. ఈ దేశం అంతర్గతంగా కావచ్చు, అవతల వైపించాలి కావచ్చు, తెలవకుండా ఉన్నది కదా. ఆయన ఏం ముట్టుకోలేదు, ఆయన జోలికి పోలేదు అని అంటే దాని అర్థం బీజేపీకి మద్దతు ఉంది. ఇంకా ప్రత్యక్షమైన ఉదాహరణ ఒకటే చెప్తాను మీకు. కాళేశ్వరం విషయం వచ్చింది. ఒకటే రోజులో ఢిల్లీలో కూర్చొని వాళ్ళకి చూడలే ఆనే కూర్చొని రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. దాన్ని ఆ రిపోర్ట్ వాళ్ళు వేయడం కంటే ముందే మంత్రి, ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడేసిండు. రిపోర్ట్ బయట రాకముందు కిషన్ రెడ్డి మాట్లాడేసిండు. కిషన్ రెడ్డి ఏం మాట్లాడిండో తెల్లారు ఆ రిపోర్ట్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంది? వీళ్ళు తయారు చేసేసి ఆ రోజుకి అది ఎవరికి ఉపయోగపడుద్ది? కాంగ్రెస్కి ఉపయోగపడుద్ది. బీజేపీ ఆ స్థితిలో లేదు. ఇక్కడ ప్రత్యామ్నాయం కాంగ్రెస్. కాంగ్రెస్ని లేపడానికి, కాంగ్రెస్కి ఇంకో 10 సీట్లు పెరగడానికి అది కారణమైంది. అంటే మోడీకి రేవంత్కి పూర్తి సంబంధాలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. జరిగింది అంటే కాబోయేసిండి ఆయన అంటారా? బహుశా ఆశ్చర్యం లేదు. గతం చరిత్ర ఉంది కదా కాంగ్రెస్కి ఇక్కడ కనుక డౌటే లేదు. అయితే వచ్చిండ్రు, అయిపోయింది. అయితే ఈ మధ్యన ఇది బహిర్గతమైంది, ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలోకి వచ్చింది. బహిర్గతం అయిపోయింది, ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి నిన్న మళ్ళీ ఏదో నోటీసులు రేవంత్ కన్నా నాటకం మొదలుపెట్టారు. ఇది కేవలం వీళ్ళిద్దరు సంబంధాలు బయటపడ్డాయి, ప్రజల్లో బహిర్గతమైనాయి, ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కాదని చెప్పడం కొరకు నాటకం మొదలుపెట్టారు. లేదు బీజేపీతో మాకున్నంత హార్ష్గా సంబంధాలు కనుక మీకు ఉండుంటే ఇప్పుడు మా కవిత నది చేసి లోపల పెట్టినట్టు వీళ్ళని కూడా చేయాలి. మరి చెయ్యరు. మీరు చూడండి, ఉత్తదే డ్రామా నడిపిస్తారు 3 రోజులు, మళ్ళీ ఒక 1 రోజులు మీడియాలో రోజు ఉండాలి ఫ్రంట్ పేజీలో. కేసీఆర్ కాదని వీళ్ళు స్పేస్ ఆక్యుపై చేయాలి. దాని కొరకు ఈ డ్రామాలు. అంటే ఒకటి రేవಣ್ణ ఇన్సిడెంట్ కర్ణాటకలో ఉంది, దాన్ని మిస్గైడ్ చేసేందుకు కూడా సరే ఈ ఇష్యూని బయటికి తెచ్చిరని కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తుంది. ఏది చేసినా ఇది రేవంత్ మోడీకి ఇద్దరికీ తెలిసిన విషయం. వాళ్ళకి చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది, కనుసైగతోనే పోతుంది, అది క్లియర్. సో కాబట్టి అది కాంగ్రెస్ బీజేపీకి మోడీకి రేవంత్కు ఉండే సంబంధాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా పటిష్టంగా ఉన్నాయి తప్ప బీజేపీకి బీఆర్ఎస్కి ఎప్పుడు కూడా లేదు. అది అందరూ కూడా తెలుసు. ఎప్పుడైనా కేసీఆర్ యుద్ధమే చేసిండు తప్ప మోడీ మీద ఎప్పుడు కూడా లేదు ఈ దేశంలో. ఎందుకంటే మోడీని ఆపడానికి లేదా మోడీ భయపడుతున్నది ఇద్దరు వ్యక్తులకు, ఒకటి కేజ్రీవాల్కు, ఒకటి కేసీఆర్కు. కేజ్రీవాల్ లోపల పెట్టిండు. కేసీఆర్ కాడ ఆ మాత్రం కూడా ఇక్కడ దొరకలేదు. ఆయన సైకలాజికల్గా ఎఫెక్ట్ చేసేందుకు కూతుర్ని వేసారు అంతే.